ఆశ్రయించండి. ఇంకా అనేక విషయాలు చక్కగా ధ్యానించడానికి తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. ఇంకా అభివృద్ధిపరచండి, బలపరచండి. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ సమయాన్ని తండ్రి నీ పక్షం నిలబడి తండ్రి మాటలు అందించడానికి సిద్ధపరచున్న తండ్రి సమయశక్తి జ్ఞానాన్ని తండ్రి నీ విలక రీతిలో మాట్లాడడానికి తండ్రి మీ పశుతత్వ సహాయాన్ని కూడా మాకు అనుగ్రహించండి. స్తోత్రాలు తండ్రి విలువైన మాటలు తండ్రి రాజు వృత్తాంతంలో నుంచి మేము నేర్చుకున్న ప్రతి మాట తండ్రి మా హృదయమైన పలికలు మేము రాసుకుని తండ్రి వాటి ప్రకారంగా నీతిమంతుల రాజులు మేము చూస్తున్నాం తండ్రి, అనీతిమంతుల రాజులను మేము చూస్తున్నాం తండ్రి. ఎవరు నీతిగా మేము అత్తుకుని బ్రతకగలుగుతాను వారిని ఉన్నత స్థానంలో మేము నిలబెట్టినట్టుగా చూస్తున్నాం. స్తోత్రాలు మా జీవితాలకు తండ్రి మేలు కీడు తండ్రి జీవం మనం రెండు మా కళ్ళ ఎదురు కానీ మా కళ్ళ ముందు కానీ మీరు ఉంచారు. స్తోత్రాలు తండ్రి ఏది ఎన్నుకోవాలో తండ్రి వివేచన కలిగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిందని స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా తండ్రి మా కళ్ళ ఎదుట దృష్టాంతాలు తండ్రి ప్రతి ఒక్క మాటను మేము ధ్యానిస్తున్నప్పుడు తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మమ్మల్ని లోతులకు నడిపించండి. మీ వాక్కు ద్వారా తండ్రి బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ సమయాన్ని ఈ స్థానాన్ని మీ చిలుక అపేక్షిస్తూ మా ప్రవణేశ్వర విశాఖ ప్రాంతం తండ్రి ఆమె పిల్లరా. మరి మనం వింటున్న ప్రతి మాట మీరు చక్కగా ధ్యానం చేస్తున్నారు. మరి వచ్చే వారానికి ఆల్మోస్ట్ అందరు సిద్ధపడిపోతారని నేను అనుకుంటున్నాను. చివరి రాజు చివరి రాజు యూదా రాజ్యానికి చివరి రాజైన సిద్కియా. మరి గత వారంలో అతని గురించి మా విలువైన మాటలు మనం ధ్యానం చేస్తాం. అతను ఏలుబడి ఏ సంవత్సరంలో రాజు అయ్యాడు? అతను 21 ఏట రాజు అయ్యాడు. 11 సంవత్సరాల పరిపాలన చేసినట్టుగా చూస్తాం. ఓవరాల్ గా అతని గురించి దేవుడు మాట్లాడేది ఏంటంటే చెడు నడుతు నడిచాను యెహోవా దృష్టికి అన్నాడు. తన తండ్రిలాగా బ్రతకాల్సిన ఆయన తన సహోదరులాగా బ్రతికేసి దుర్మార్గంగా బ్రతికేశాడు. కొంత మట్టుకు 4-5 సంవత్సరాలు నీతిగానే నడుచుకున్నాడు, అంటే అనుకూలంగా నడుచుకున్నాడు. బబులోను రాజు నెబుకద్నెజరుకు తిరిగి రాజ్యంలో కొన్ని వారి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను బట్టి ఒక కూటమిని ఏర్పాటు చేసుకుని బబులోను రాజుకి వ్యతిరేకంగా నిలబడడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ పరిస్థితుల్లో తదనంతరం ఏం జరుగుతుందో, రాజ్యంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుందో విలువైన సమాచారాన్ని ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను, అప్పుడు జరుగుతున్న అబద్ధ ప్రవక్తల యొక్క ప్రవచనాల్ని మరి దేవుడు ఏ రీతిగా దానికి ప్రత్యుత్తరం ఇచ్చాడో, దేశంలో జరుగుతున్న ప్రతి సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు ఇక్కడున్న దేశస్తులు అక్కడున్న దేశస్తుల గురించి, చెరలోనికి వెళ్ళిన ప్రజల గురించి ఏ విధంగా మాట్లాడుకున్నారు, వారికి లేఖలు రాసిన సిద్కియా యొక్క విషయాలు మరి ఇర్మియా గారు సాక్షాత్తు రాయించినట్టుగా మనం కొన్ని విషయాలు గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. మరి ముగింపులోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఈ వారంతో 20 మంది రాజుల చరిత్ర కూడా ముగిసిపోతుంది. 20 మంది రాజుల చరిత్ర గురించి చివరిగా ఎందుకు ఇంత చివరికి 20 రోజులకి అయిపోతుంది ఎందుకనంటే, ముందున్న రాజులందరికీ కూడా దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశమే. ఎవరిని నిలబెట్టినా దేవుడు ఒక తరుణాన్ని ఇచ్చేశాడు. ఎవరికి లేని భాగ్యము. మరి నిజంగా అల్పుడైన బెన్యామీను గోత్రం నుంచి సౌలు రాజును ఎన్నుకొని వారి తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన సరైన రీతిలో లేని కారణం బట్టి ఇంకొక గోత్రానికి దేవుడు అవకాశం ఇచ్చేశాడు, యూదా గోత్రానికి. నీతిమంతుడైన దావీదు రాజ పరిపాలన చూసి దేవుడు ఎంతో ముగ్ధుడైపోయి తనను ఆశీర్వదించి తన సంతానాన్ని నానాటికి అభివృద్ధి పరిచేశాడు. తన సింహాసనాన్ని యూదా పరిసర ప్రాంతాల్లో యెరూషలేము ప్రాంతంలో అతనికంటూ ఒక సింహాసనాన్ని ఉంచాడు. అలా ఉంచిన కారణం బట్టి మనం ఇంతమంది 20 మంది రాజులను మన చరిత్ర మనం చూసుకుంటున్నాం. మూలపురుషుడైన దావీదును బట్టి అతని పరిపాలన అంత అద్భుతంగా ఉంది కాబట్టి దేవుడే సాక్షాత్తు అతని గురించి మాట్లాడిన మాట ఏంటంటే, అతను నా ఇష్టానుసరుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చను అన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చవలసిన వాడు. మనం అంటే ప్రపంచంలో వచ్చే ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చవలసిన వారే. కానీ ఆయన మనసెరిగి ప్రతీది కూడా నెరవేర్చిన వాడుగా దావీదు చరిత్రలోకి ఎక్కేశాడు. అంతేకాదు దేవుని మనసులోకి ఎక్కాడు. అందులో బట్టి దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చేసి తన సంతానాన్ని అభివృద్ధి పరిచేశాడు. ఎలా అభివృద్ధి పరిచాడో ఇంతవరకు మనం రాజుల చరిత్ర చూస్తున్నాం. దానికి కారణమే ఇది పిల్లలు. అతని తర్వాత అతను వచ్చిన సొలొమోను తర్వాత వచ్చిన రెహబాము కానీ, రెహబాము కాలంలో రాజ్యం విడిపోయినా కానీ తిరిగి రెహబాము కంటూ ఒక 2 గోత్రాలు ఇచ్చేసి ఎన్ని గోత్రాలు ఇచ్చేశాడు? రెహబాముకి ఎన్ని గోత్రాలు ఇచ్చాడు? 10 రెహబాముకి ఎన్ని గోత్రాలు ఇచ్చాడు? 2 గోత్రాలు ఇచ్చాడు. ఏ గోత్రము? బెన్యామీను గోత్రం. ఈ యూదా బెన్యామీను గోత్రాన్ని అలా రెహబాము కాలం మొదలుకుని ఇంతవరకు మనం 20 మంది రాజుల చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. వీరందరి పేర్లు మనకు గుర్తున్నాయి, వారి సంవత్సరాలు గుర్తున్నాయి, అందరూ గుర్తున్నాయి కదా. రెహబాము, అబియాము, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, అతల్యా, యోవాషు, అమజ్యా, అజర్యా, తర్వాత అజర్యా అదే ఉజ్జియా కదా. తర్వాత యోతాము, అహాజు, హిజ్కియా, మనష్షే, ఆమోను, ఓషియా, యెహోయాజు, యెహోయాకీను, సిద్కియా. ఈ చివరి రాజు సిద్కియా 11 ఏళ్ల పరిపాలన ఏ రీతిగా ఉందో గతించిన వారిలో కొన్ని మాటలు విన్నాం. తర్వాత ఏమవుతుందో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. ఎప్పుడైనా కానీ ఉపద్రవం రాకన ముందు సూచనలు వస్తూ ఉంటాయి. ఉపద్రవం రాకముందుగా ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లుగా సునామీ వచ్చినా, హెవీ రెయిన్ వచ్చినా,
తుఫాన్ వచ్చినా కానీ ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగా ప్రమాదం వస్తుందంటే ముందుగానే సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. అంతేకాదు ఇప్పుడు సముద్ర తీర ప్రాంతంలో సముద్రం పోటెత్తుతున్నప్పుడు ఒకటో హెచ్చరిక, రెండవ హెచ్చరిక జారీ చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే ముందున్న ప్రజలు ఏంటంటే అలర్ట్ అయిపోవాలి. సముద్రంలో ఫిషింగ్కి వెళ్ళిన వాళ్ళు కానీ అవుటింగ్కి వెళ్ళిన వాళ్ళు కానీ అందరూ ఏం చేయాలి, ఒడ్డుకు వచ్చేయాలి. ఆ పరిసర ప్రాంతాలు ఎవరు కనిపించడానికి వీలు లేదు, ఎందుకంటే ప్రమాదం అంత రీతిగా తీర స్థాయికి వచ్చేసింది. ఒకవేళ అక్కడే ఉంటే ఆ మూడో ప్రమాద హెచ్చరిక వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ ఎవరు ఉండడానికి లేదు. సాక్షాత్ ఒకవేళ ఉన్నా లాక్కుని సైతము ప్రజలను తీసుకొని వెళ్ళిపోతారు. అలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు ప్రభుత్వం హెచ్చరిస్తుంది. మరి ఇలాంటి ఉగ్రత రాబోతుంది కదా, మరి దేవుడు హెచ్చరించడంటే ప్రవక్తల ద్వారా ప్రతిసారి మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే పెందలెక్కడనే మాట్లాడుతున్నాడు ప్రవక్తల ద్వారా. పెందలక్కడ ప్రతి దినము లేచి కొన్ని సంవత్సరాలు వారు ప్రచురం చేస్తూనే ఉన్నారు. ఉగ్రత రాబోతుంది, ఇక్కడైనా మీరు మనసు మార్చుకోండి. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఎందుకంటే దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన కరుణించే సామర్థ్యం కలిగినవాడు. ఎందుకంటే మనిషి గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, దుర్మార్గంగా బ్రతికిన చివరికి చెరసాల్లో వెళ్ళినప్పుడు అతను తగ్గించుకున్న విధానం బట్టి తిరిగి అశ్షూరు చెరలో నుంచి అతన్ని విడిపించి మళ్ళీ యూదా రాజ్యానికి యథావిధి స్థానంలో రాజుగా అతన్ని నిలబెట్టేశాడు దేవుడు. అంటే అతని కృపా సంపత్తి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ప్రతిసారి మనం చూస్తూ ఉన్నాం. అంత తర్వాత వచ్చిన రాజులలో హోషేయ నీతిగా బ్రతుకుతున్నాడు. తన తాత బ్రతికినట్టు బ్రతకట్లేదు, నీతిగా బ్రతుకుతున్నాడు. దాన్ని నిజంగా అతన్ని చూసి దేవుడు గొప్పగా సంతోషపడిపోయాడు. ఎందుకంటే నీ జనరేషన్ లో ఆ ఉగ్రత రానే రాదు. ఎందుకంటే నేను హెచ్చరిస్తున్నా ఉగ్రత రాబోతుందని వారికి తెలిసిపోయింది. తన బ్రతుకును సరి చేసుకున్నాడు. నీ జనరేషన్లో రాదు, నీ తరంలో రాదు, నీ తదనంతరం వస్తుందని దేవుడు అంత గొప్ప అవకాశాలు ప్రతి రాజుకు ఇస్తున్నాడు. అలా వచ్చిన వాడే, దాని తర్వాత వచ్చిన వాడే కుమారుడు యెహోయాజు అయినా, యెహోయాకీము అయినా, అతని కుమారుడు యెహోయాకీను అయినా, తర్వాత వచ్చిన సిద్కియా అయినా, ఇలా తరుణాలకు దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. కానీ వినియోగించుకున్న వారు అరుదుగా కనబడుతున్నారు పిల్లలు. అలా పెందలక్కడ మాట్లాడుతున్న ప్రవక్తల్ని వారు పెడచెవిన పెట్టేశారు. చివరిగా మొట్టమొదటి దాడి జరిగిపోయింది. 605, 606 కాలంలో జరిగిపోయింది. తర్వాత ఇంచుమించు 8 సంవత్సరాలకు రెండో దాడి జరిగింది. చాలా మట్టుకు దాంట్లో కొనుక్కోబడ్డారు. ఆ రెండో దాడిలో కొడిపిన వాళ్ళ హెచ్పీలు మనం చూసుకున్నాం. చాలా మంది ప్రావీణ్యత కలిగిన వారు, వృత్తిలో ప్రావీణ్యత కలిగిన వారు చాలా మంది కొనుక్కోబడ్డారు. కంసాలు కానీ, కమ్మరి వారు కానీ, వడ్రంగి వారు కానీ, అలా ప్రావీణ్యత కలిగిన వారు చాలా మంది వెళ్ళిపోయారు. అందులో ఒక ప్రవక్తకు వెళ్ళిన వాడు హెచ్కేల్ గారు కూడా ఉన్నట్టుగా మనం గమనించాం పిల్లగా. 587 8 సంవత్సరాల గ్యాప్. 605 నుంచి 606 మధ్య నుంచి 8 సంవత్సరాలు. తర్వాత 597 తర్వాత 11 సంవత్సరాలకు మూడో దాడి జరగబోతుంది. మరొకసారి దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు. కానీ ఇర్మియా మాటలు పెడచెవిన పెట్టిన ప్రజలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అంతేకాదు సాక్షాత్తు సిద్కియా కూడా ఉన్నాడు. ఈ 45 సంవత్సరాలు తన దాసుడుగానే బ్రతికేశాడు సిద్కియా. తర్వాత కాలంలో ఏమైపోయిందో కొన్ని మాటలు మనం దేశంలో జరుగుతున్న సంఘటన గత వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. అబద్ధ ప్రవక్తలు వచ్చేసారు. అలా ప్రకటించినప్పుడు ఏమైపోయిందంటే అక్కడ చెరువులో ఉన్నవారు సాక్షాత్తం విడుదలవుతారనే అపకీర్తిని సమాజంలోకి తీసుకొచ్చేశారు. అంటే చెరువు వాక్యాన్ని మధ్యలోకి తీసుకొచ్చేశారు, ఒక ప్రవచనాన్ని తీసుకొచ్చేశారు, ఇది జరుగుతుంది అని. ఇర్మియా చెప్పిన మాటలను బట్టి చివరికి ఏమైపోయింది, అనన్య అదే సంవత్సరంలో చంపబడ్డాడు. ఇలా కొంతకాలానికి ఏమైపోయిందంటే దేశంలో కరువు పెరిగిపోతుంది. అంతేకాదు ఇంచుమించు అది 4-5 సంవత్సరాలు మాటలు కదా అతను మాట్లాడుకున్న సమారికి. 9వ సంవత్సరం సాక్షాత్తు 9వ సంవత్సరం వరకు వెళ్ళి బబులోను రాజు సాక్షాత్తు తన సైన్యాన్ని పంపించేసి బబులోను కల్దీలు ప్రాంతాన్ని అక్కడి నుంచి పంపించేసి ఈ యెరూషలేము పరిసర ప్రాంతాలు, యూదా ప్రాంతాన్ని కంప్లీట్ గా ముట్టడి దిబ్బలు కట్టేశారు కదా. సైన్యం అంతా కూడా ఏమైపోయింది, ఇంచుమించు 9వ సంవత్సరం ఎవరి పరిపాలన, యూదా రాజైన సిద్కియా 9వ సంవత్సరంలో ఈ యెరూషలేము పరిసర ప్రాంతాలంతా కూడా కల్దీలు ఆక్రమించేశారు. మొట్టమొదటి ఏం చేస్తారు, యుద్ధానికి వచ్చిన వారు తన ప్రాకారాలన్నీ ముట్టడి వేస్తారు. అందులోకి ఏది కూడా వెళ్ళవద్దు. ఆహారమే గాని, నీళ్లే గాని, వ్యాపారస్తులే గాని ఏది కూడా బయట నుంచి దేశంలోకి వెళ్ళొద్దు. ఒక గ్రామాన్ని ముట్టడి వేసిన, దేశాన్ని ముట్టడి వేసిన, యుద్ధంలో మొట్టమొదటి ప్రధానమైన ప్రమాణికమైన ఏంటంటే ఆ దేశంలో ఏమీ రాయబారులు కానీ ఏమి వెళ్లకుండా చుట్టూ వేస్తారు. శత్రువుల సాయం కానీ వారికి ఎవరు వెళ్ళొద్దు. చుట్టూ కట్టేసిన తర్వాత అందులో ఉన్న వస్తువులు వారు వినియోగించుకుంటారు. కొంతకాలానికి ఏమైపోతుంది, వస్తువులన్నీ అయిపోతుంటాయి. ఆహార పదార్థాలు కానీ, నీరే కానీ, దానికి కావాల్సిన ఏదైనా కానీ, పశువులకు ఆహారమే కానీ ప్రతిదీ కూడా ఏమైపోతుంది, పట్టణంలోకి ఏది రాదు. చివరికి కరువు భీమస్థం అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది, ఘోరమైపోయింది, అఘోరమైపోయింది అనే ప్రస్తావన మనం వింటూ ఉంటాం పిల్లల. దేశంలో, యూదా దేశంలో, సాక్షాత్తు దేవుడు కోరుకున్న ప్రాంతంలో ఎందుకు జరుగుతుందంటే వీళ్ళు అక్రమాన్ని బట్టి దేవుడు ఆ స్థలాన్ని విడిచిపెట్టేశాడు, యెరూషలేము పరిసర ప్రాంతాన్ని. ఈ 3వ అంటే ఇంచుమించు 2 సంవత్సరాలు భీమస్సంగా చుట్టడైపోయింది.
9వ సంవత్సరంలో వారు చుట్టడి ముట్టడి వేసిన తర్వాత దిబ్బలు కట్టేసిన తర్వాత సైన్యం అంతా రాకపోకలు అక్కడికి వెళ్ళి కూడా మానిపోయినాయి. కానీ సంవత్సరాలు తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారు. ఘోరమైన పరిస్థితి దేశంలో జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రధానులు ఏం చేస్తున్నారంటే, మీరు ఐగుప్తుకు వెళ్ళిపోతున్నావు, కల్దీలతో కలిసిపోతున్నావట ఇర్మియా, నీ పరిస్థితి ఇలా ఉంది అంటే ఇర్మియా అక్కడ ప్రవక్తగా ఉన్నాడు. ఆ ఇర్మియా గ్రంథంలో మనం చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సంబంధ అధ్యాయాలు కంప్లీట్ గా అక్కడ జరుగుతున్న పరిస్థితులను మెన్షన్ చేస్తూ వస్తాడు. మన గత వారంలో జ్ఞాపకం చేస్తుందంటే 27వ అధ్యాయం 28వ అధ్యాయం మాత్రమే మనం ధ్యానం చేసాం. అలా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రధాన అధికారులు ఏం చేశారంటే, ఇర్మియాను తీసుకెళ్లి నువ్వు కల్దీలతో కలిసిపోయావన్న ఉద్దేశంతో నేను అసలు నేను కలవలేదు, నా గురించి అపకీర్తి మాట్లాడవద్దు అని ఇర్మియా మాట్లాడిన కానీ అతను తీసుకెళ్లి చెరసాలలో గోతులు వేస్తారు. చెరసాలలో బందీగా ఉంచుతారు. అలా బందీగా ఉంచిన కొంతకాలానికి సిద్కియా అతన్ని తిరిగి రప్పిస్తాడు. సిద్కియా రప్పించినప్పుడు ఇర్మియా మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే అతని కంటే ముందు ప్రవచించిన ప్రవక్తలు ఉన్నారు కదా, అప్పుడు ప్రవచించిన ప్రవక్తలు ఏమయ్యేది అని ఇర్మియా మాట్లాడుతున్నారు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 37వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 18 నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. మరియు ఆ సందర్భం పైనుంచి చదివితే మీకు అర్థమవుతుంది. మరియు ఇర్మియా రాజైన సిద్కియాతో ఇట్లా నేను నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపం చేసినందున నన్ను చెరసాలలో వేసితివి. బబులోను రాజు మీ మీదికైనను ఈ దేశము మీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు? అక్కడ క్వశ్చన్ మనకి చేస్తున్నారు చూసారు కదా. అంతకన్నా ముందు అబద్ధమైన ప్రవక్తలు మాట్లాడేశారు కదా, వారు వస్తారు 2 సంవత్సరాల నుంచి విడిపించేస్తారు, ఇదంతా జరుగుతుందని అన్నారు కదా. ఇలాంటి మాటలు ఇర్మియా గారి ప్రవచనం ఏంటి, సమాజంలో ప్రకటించేది ఏంటి? ఒకే ఒక వాక్కును ప్రకటిస్తున్నాడు. ఏం ప్రకటిస్తున్నారు? అంతవరకు రాలేదు. కానీ ఇర్మియా గారు ప్రవచించేది ఏంటంటే, దేవుని తట్టు తిరగండి, యెహోవా మీ తట్టు తిరుగుతాడు, ఆయనకు అనుసంధానంగా బ్రతకండి, చర్య కంపల్సరీ మీరు వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ ఆయనకు దాస్యత్వానికి లోబడి మీరు వెళ్ళిపోతురా ప్రాణాలతో ఉంటారు, అతని మీద తిరగబడితేరా చంపబడతారు, ఇక్కడ నుంచి పారిపోయినా మీరు చంపబడతారు, తెగులు చేతనో ఖడ్గం చేత ఏదో విధంగా చంపబడతారు. ఒకటి మీరు ఆటోమేటిక్ గా సరెండర్ అయిపోయింది బబులోను రాజుకు. ఉగ్రత మాత్రం కంపల్సరీ రాబోతుంది. దానికి అనుగుణంగా మీరు వెళ్ళిపోయారా, దాసత్వానికి వెళ్ళిపోయారా, మీరు ప్రాణాలతో ఉంటారు అనే విషయాన్ని దేశంలో ప్రకటిస్తూ ఉన్నాడు ఇర్మియా గారు. అదే వాక్కు, అతని ప్రవచనం అంతా కూడా దేవుని వాక్కు అదే ప్రకటిస్తున్నారు. అక్కడ ఉన్న వారు ఏమనుకున్నారంటే, ఇతను కల్దీలతో కలిసిపోవడం ఏమనుకున్నారు ప్రధానులు. ఎందుకంటే అక్కడ ఐగుప్తులు సపోర్ట్ తీసుకుంటున్నారు వీళ్ళు ఈ సిద్కియాను. ఆ సందర్భంలో ఏమనుకున్నారంటే, వీళ్ళు అగెనిస్ట్ గా మాట్లాడుతున్నారు, ఇర్మియాను గోతులకు పంపించేశారు, చెరసాలకు పంపించేశారు. కొంతకాలం ఇర్మియా గారిని సిద్కియా గారు బయటకు తీసుకొచ్చిన సందర్భంలో సిద్కియా గారు అతను క్వశ్చన్ వేస్తున్నాడు, నేను నీ ప్రజలతో కానీ నీకు కానీ నేను ఏమైనా హాని చేశాను, నన్ను ఎందుకు చెరసాల్లో వేయించితివి? అంతేకాదు అప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నేనేం ప్రకటన చేశాను చూడండి, బబులోను రాజు మీ మీదికైనాను ఈ దేశం మీదికైనా రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడున్నారు రాజా? నా అయిన వాడ చిత్తగించి నా మనవి నీ సన్నిధానికి రానివ్వు, నేను అక్కడ చనిపోకుండా నువ్వు లేఖుడైన యోనతాను ఇంటికి నన్ను మరలా పంపము. కాబట్టి రాజుల సిద్కియా సెలవీయగా బందీ గృహశాలలో ఇర్మియాను వేసి పట్టణంలో రొట్టెలు ఉన్నంత వరకు రొట్టెలు కాల్చు వారి వీధుల నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చేది. ఇట్లు జరగగా ఇర్మియా బందీ గృహశాలలో నివసించను. చెరసాల గోతులో ఉంచేశారు అతన్ని. చెరసాలలో ఒక గోతు ఉంది, అక్కడ ఉంచారు. అక్కడ నుంచి తీసి మళ్ళీ సిద్కియా అతను విన్నవించుకున్న విధానం బట్టి అతను బయట తీసుకొచ్చేసారు, బందీ గృహంలో ఉంచేశారు. ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రొట్టె అతనికి పంపిస్తూ ఉన్నారు. ఇతను ప్రకటించింది ఏమున్నది సమాజంలో? నేను వ్యతిరేకంగా ప్రకటించలేదు కదా, నేను దేవుడు ఏదైతే మాట్లాడో అదే ప్రకటించేస్తాను. కానీ మీ ప్రవక్తలు ఎలా ఉన్నారు? చెరువుల నుంచి విడిపింపబడతారు, 2 సంవత్సరాలు వస్తారు. అబద్ధాన్ని ప్రకటించిన ప్రవక్తలు ఎక్కడున్నారు? నేను అలా అబద్ధాన్ని ప్రకటించలేదు కదా, సత్యమే చెప్తున్నాను కదా. అలా నేను సత్యమే చెప్పినందుకు నన్ను చెరసల్లో వేయించేశారు. ఇక నేను అక్కడికి మళ్ళీ గోతులకు వెళ్ళిపోతే నేను చనిపోతాను, దయచేసి అక్కడికి మాత్రం నన్ను పంపించొద్దు అని ఇర్మియా గారు సెలవిచ్చుకుంటారు. ఎవరితో? రాజైన సిద్కియాతో. ఇలా పరిస్థితులు ఎలా ఉందంటే, ఇప్పుడు ఇర్మియా గారు ఎక్కడున్నారు? బందీ గృహంలో ఉన్నారు. బందీ గృహంలో ఇలా దేశంలో జరుగుతుంది. అంతవరకు పరిస్థితి ఎలా ఉందంటే, మనం 25వ అధ్యాయం కానీ అలాగే 36వ అధ్యాయం కానీ మళ్ళీ చూసుకొని వచ్చేద్దాం పిల్లలు. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం అలాగే 2 రాజులు 25వ అధ్యాయం కొన్ని మాటలు చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం పిల్లలు. 2 రాజులు 25వ అధ్యాయం మొదటి పెంచుకొని మాట చూద్దాం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరం మందు 10వ మాసమును
10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి. ఈ ప్రకారం రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణమును ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణంలో క్షామము అఘోరమాయను. దేశపు జనులకు ఆహారం లేకపోయాను. సరిపోతుంది. పైన ఏమంటున్నాడంటే అతని ఏలుబడిలో, ఎవరి ఏలుబడిలో? సిద్కియా ఏలుబడిలో 9వ సంవత్సరము 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతా యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి. ఇలా అతని ఏలుబడిలో ఏ సంవత్సరం అంట? 9వ సంవత్సరం. అప్పటి నుంచి 11వ సంవత్సరం మనకు తెలిసిన విషయం ఏంటంటే 11వ సంవత్సరం వారు చెరలోకి వెళ్ళిపోయారు. అంటే ఇంచుమించు 2 సంవత్సరాలు దేశంలో కరువు విపరీతమైపోయింది. దాన్ని ఏమన్నా అంటే కరువు అఘోరమైన ఆ క్షామం ఏమైపోయిందంట? విపరీతమైపోయింది, ఎక్కువైపోయింది, భరించలేని క్షామం కలుగుతుంది. అలాగే అక్కడికి 2వ దినవృత్తాంతంలోకి వచ్చిన అక్కడ కూడా మాట చూసుకుని ముందుకు వెళ్ళిపో. 36వ అధ్యాయం 11 నుంచి కొన్ని మార్చుదాం. సిద్కియా ఆరంభించినప్పుడు 21 ఏళ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు అయినను అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకై తన్ను తాను తగ్గించుకొనకై ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు ఇతను ఎవరి మీద తిరుగుబాటు చేశాడంట? ఐగుప్తీయుల మీద సపోర్ట్ తీసుకుని నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేశాడు. దానికి కారణం బట్టి అతను 9వ సంవత్సరంలో అతను ముట్టడి దిబ్బలుగా వేయడానికి తిరిగి వచ్చేసాడు అన్నట్టు. ఇంచుమించు 4-5 సంవత్సరాలు అతనికి దాసుడుగానే ఉన్నాడు. ఎవరికి దాసుడుగా? బబులోను రాజు నెబుకద్నెజరు దాసుడుగానే ఉన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే మిగతా వారు సపోర్ట్ తీసుకుని నాకు వారు ఉన్నారు కదా అని అండతో తిరగబడ్డాడు, వెంటనే బబులోను రాజు తన సైన్యాన్ని పంపించి 9వ సంవత్సరంలో ముట్టడి దిబ్బలుగా ఆ ప్రాంగణం అంతా కూడా చుట్టేశాడు. 2 సంవత్సరాలు ఏమైపోయిందంటే యెరూషలేములో కరువు భీమస్తం అయిపోయింది, అఘోరం అయిపోయింది, పరిస్థితులు దారుమారు ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఇర్మియాతో మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇర్మియాతోని మరి ఇలాంటి సందర్భంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారు? ఇర్మియా నీకేమైనా వాక్కు వచ్చిందా అని సిద్కియా మళ్ళీ అడుగుతాడు. తనని మళ్ళీ అడుగుతాడు. దానికంటే ముందు కొన్ని మన సందర్భాలు ఇర్మియా గ్రంథంలో చాలా విషయాలు మాట్లాడతాడు. అక్కడ నుంచి మనం 28 చూస్తున్నాం కదా, అక్కడ నుంచి కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో కొన్ని విషయాలు ఏంటంటే, ఎప్పుడైతే మన మీద చదువుకున్న మాట, ఎప్పుడైతే అతని చెరసాల గోతిలో నుంచి బందీ గృహంలో తీసుకొచ్చేస్తారు కదా, అక్కడ కొంతకాలం ఉన్నాడు. మళ్ళీ ఏమైపోయిందంటే ప్రజల్లో వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఏ ప్రకటన? దేశం మీదకి కరువు రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, తిరుగుబాటు చేయాలన్న ఆలోచన మాత్రం ప్రజలకు రావద్దు. దేశ ప్రజలకు కాదు, ప్రధానులకు కానీ అధికారులకు కానీ తిరుగుబాటు అనే ఆలోచనే రావద్దు. ఒకే ఒకటి మీకు చేయవలసింది, తనకు సరెండర్ అయిపోయింది అంతే. ఒకవేళ తనకు అనుగుణంగా మారిపోయారా మీరు బ్రతుకుతారు, లేదంటే ఖడ్గం పాలు అవుతారు. ఇది ప్రకటిస్తున్నప్పుడు ఏమైపోయిందంటే ప్రధానులు ఉన్నారు కదా దేశంలో, వారు ఏం చేశారంటే ఇర్మియా మనకి ఎప్పుడు అగ్నిస్ట్గా మాట్లాడతాడు. మనకు ఏంటంటే మనకు అనుకూలంగా మాట్లాడిన వాటిలో మనకు సంతోషం అనిపిస్తుంది. దేవుడు ఇప్పుడు శపించేసాడు అనుకోండి, రేపటి నుంచి నువ్వు చర్చకు రాకపోతే క్షాపం జరుగుతుంది అన్నావు అనుకోండి, అలాంటి వారు అంటే మనకు నచ్చదు. మీరు దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు, నువ్వు రాకపోయినా నువ్వు అభివృద్ధిలోకి వచ్చావు అనుకోండి, అలాంటి మాటలు బాగా వస్తాయి. ఈ మాట ఇర్మియా గారు ఏమనంటే ఇదే మాటలు తన బ్రతుకాలం అంతా ఆల్మోస్ట్ తన ప్రవచన ఏంటంటే ఉగ్రత రాబోతుంది, తనకు అనుగుణంగా దాసులుగా మీరు వెళ్ళిపోయారా, అతనికి లోబడి వెళ్ళిపోయారా, అక్కడ మంచి జీవితాన్ని మీరు అనుభవిస్తారు. తిరుగుబాటు చేశారా, ఖడ్గం పాలైపోతారు, చంపబడతారు. పారిపోయినా తెగులో క్షామమో ఏదో వచ్చి మీరు హతులైపోతారు. కానీ అతనికి దాసులుగా వెళ్ళిపోతేనే జీవితాలు బాగుంటాయని ప్రకటిస్తూనే ఉన్నాడు. అంటే ఆయన మాట ఇప్పుడు ఉగ్రత ఎవరి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది. దాన్ని స్వీకరించడం తప్ప దాన్ని వ్యతిరేకించడానికి ఆస్కారం లేనే లేదు. ఒకరు వ్యతిరేకించారా చంపబడతారు. ఇదే విషయాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రధానులు ఏం చేశారంటే, రాజా ఇతను మంచి ఉద్దేశం లేదు, మనకి ఎప్పుడు అగనిస్ట్గానే మాట్లాడుతున్నాడు, ఇలాంటి వాడు దేశంలో ఉండడం మంచిది కాదు, ఇతని మరణశిక్ష విధించేద్దామని ప్రధానులందరూ కూడా ఒక తీర్మానానికి వచ్చేసారు వీళ్ళకి ప్రవక్తను చంపించడానికి. ఇప్పుడు రాజైన స్థితికి ఏం చేయాలి మరి? వద్దు, మంచిది కాదని చెప్పాలి కదా. రాజైన స్థితికి ఏం చేశారంటే, రాజు దీనికి ఏ మాత్రం అడ్డు లేదు, మీ చేతులకు నేను వదిలేశాను, మీ ఇష్టం ఉన్నట్టు చేసేసుకోండి, దీనికి నేను అడ్డు పడినట్టుగా స్థితికి పర్మిషన్ ఇచ్చేశాడు. వాడిని తీసుకుని ఇర్మియాని తీసుకుని గోతిలో ఒక బావిలో చీకటి బురద గుంటలో దింపేశారు పిల్లలు ఇర్మియా గారిని. ఆపడికి చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆల్మోస్ట్ బందీగా గోతిలో దింపేశారు చీకటిలో. ఇప్పుడు ఏమైపోయింది? ఆల్రెడీ కరువు దేశంలో ఉంది. ఘోరం ఏమైపోయిందట? క్షామం ఏమైపోయింది? అఘోరం అయిందట. ఘోరం కాదండి, ఇంకా దానికంటే కఠోరమైన మాట అఘోరం అయిపోయింది. ఇప్పుడు దేశంలో క్షామం విపరీతం అయిపోయింది, కరువు.
తినడానికి రొట్టెలు కూడా లేవు. ఇప్పుడు అనుదినం రొట్టె వచ్చింది కదా, ఇప్పుడు రొట్టెలు లేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇర్మియా గారి మాటలు ఎలా ఉన్నాయంటే, అయ్యా మీరు ఎందుకు అయ్యా తిరుగుబాటు, ఇలాంటి ఆలోచనలు ఎందుకు ఉన్నాయా మీ మనసులో, దయచేసి మీరు అతనికి లొంగిపోండి, అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ సుఖమైన జీవితాన్ని మీరు జీవించవచ్చు. ఎక్కడ? బబులోనులో. అలాంటి ఆలోచనలు తీసుకురావద్దని ప్రకటన చేస్తుంటే, ఇప్పుడు ప్రతిసారి ఇదే మాట నేను చెప్పాను అనుకోండి, మీకు ఏమైపోతుందంటే రోజు ఇదే మాట విన్నప్పుడు ఇర్మియా గారి ద్వారా ప్రజలు ఏమైపోతుందంటే ఒక విప్లవం లాగా అయిపోయింది ప్రజల్లో. వీడేంటి ఇప్పుడు చూసినా మనకు అగెన్స్ట్గా మాట్లాడతాడు, వీడిని చంపేద్దామని నిర్మాణానికి వచ్చేసారు. రాజుతో విన్నవించుకున్నారు. రాజు ఏమైపోయింది, నేను అతను ఏం అనను, అంటే నా చేతులు ఏం లేదు, మీ ఇష్టం చేసేసుకోండి అని సిద్కియా గారు పర్మిషన్ ఇచ్చేశారు. అతన్ని తీసుకుని వచ్చేసి బావిలో దించేశారు. బురద బావి, నీళ్లు లేవు అంట దాంట్లో. ఇప్పుడు అలా ఉన్నప్పుడు చిక్కుబడిపోయిన తర్వాత మనిషి చనిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వెంటనే దేవుడు తన ఎవరినో ఒకరిని ఏ విధంగా దేవుడు సేవకుని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ సన్నద్ధంగానే ఉంటాడు. అలా ఒక షండుని పంపించేశారు అక్కడికి. కూషుడైన షండు వచ్చేసాడు. వచ్చి రాజు దగ్గరికి వెళ్ళేసాడు, నువ్వు ఏం పని చేస్తున్నావు ఇంతకి, దేశంలో ఆల్రెడీ రొట్టెలే లేవు కదా, అతను బయట ఉన్నా ఎలాగో చనిపోతాడు, ఇప్పుడు అక్కడ ఉండి నువ్వు అతను ప్రాణం తీయడం ఎందుకు, ఇది మంచి పద్ధతి కాదని ఆ షండు కూషుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే రాజు ఏం చేశాడు, 30 మంది తీసుకుని వెళ్ళు, 30 మంది తీసుకుని వెళ్ళి అతనికి గోతిలో నుంచి పైకి తీసుకురా. అలా విడిపించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 5 నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలనగా వారు ఇర్మియాను పట్టుకుని కారాగృహంలోనున్న రాజకుమారుడు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో నింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకు షండు వారు ఇర్మియాను గోతిలో వేసిరని సంగతి విని రాజనగర్లో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగు మనవి చేశాను, రాజా నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము, అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును, పట్టణంలోనైనను ఇంకను రొట్టెలేమీ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది, మళ్ళీ ఇప్పుడు రాజు పర్మిషన్ ఇచ్చేస్తున్నాడు, ఇక్కడ నుండి 30 మంది మనుషులు వెంట పెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకు సెలవీయగా, ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంట పెట్టుకుని రాజనగరంలో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చింకి బట్టలను చిరికి గుడ్డ పాత్రలను తీసుకుని ఆ గోతులోనున్న ఇర్మియా పట్టుకొనున్నట్లుగా రాళ్ల చేత వాటిని దింపి, పాతవై చీలికి చీరాకులైన ఈ బట్టలను త్రాళ్ల మీద నీ చంకల క్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతుల నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. సరిపోతుంది పిల్లలు. సో చివరికి అతను ఆ షండు మాట్లాడిన మాటలను బట్టి రాజు పర్మిషన్ ఇచ్చేసాడు, అతను ఇర్మియాను తీసుకురా అని. అలా 30 మంది మనుషులను తీసుకుని వెళ్ళిపోయాడు. అతన్ని తీసుకుని వచ్చేసాడు. తిరిగి అతను విడుదల చేయలేదు పిల్లలు. అతను బ్రతుకాలం ఆల్మోస్ట్ ఈ 3వ దాడి జరుగు వరకు, యెరూషలేం మీద 3వ దాడి జరుగు వరకు అతను బందీ గృహంలోనే ఉన్నాడు. ఎవరు? ఇర్మియా గారు. సిద్కియా ఎవరు ఇంతకు? ఎవరికి రాజు? యూదాకు చిట్ట చివరి రాజు, 20వ రాజు. అతని పరిపాలన జరుగుతున్న కాలంలో, ఈ చివరి కాలంలో ఇప్పుడు ఇర్మియా గారిని ఒకసారి చెరసల గోతిలో ఉంచారు. అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత బందీ గృహంలోకి వెళ్ళిపోయాడు. బందీ గృహంలో ఉన్న ఆయన్ని మళ్ళీ ప్రధానంలో ఏం చేశారంటే ఇతన్ని మరణశిక్షణ విధించాలన్నప్పుడు రాజు పర్మిషన్ ఇచ్చేసాడు. దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లారు? చెరసలు ఉన్న బావిలోకి, ఆ గోతిలోకి తింపేశారు. అక్కడ నీళ్లు లేవు, బురద మాత్రమే ముందుకు వెళ్ళారు. అలా అతనికి చేసింది నువ్వు మంచిది కాదు. అది ఏదైతే యావత్తు చేసావో ఆ మనుషులందరూ కూడా చేసిందంతా కూడా అన్యాయం. అది అతని పక్షంలో అలా చేయొద్దని ఆ షండు విన్నవించుకున్న విధానాన్ని బట్టి రాజు పర్మిషన్ ఇచ్చేసారు. 30 మంది వెళ్ళి అతన్ని తీసుకొని వచ్చేసారు పిల్లలు. ఇవి ఇంతకు ఇర్మియా గారు ఏం ప్రకటిస్తున్నారు ప్రజల్లో? అదే కదా ప్రకటించేది. మీరు కనీసం మీరు ప్రాణాలను నిలుపుకుంటారు, ఇదే మనం చెప్పేది. చివరికి మళ్ళీ సిద్కియా గారి కలిసి సందేహం, ఎందుకంటే కరువు భీమసం అయిపోయింది. దేవుడు ఏదన్నా ఇంకా మేలు చేసి, అంటే ఇంకేనంటే ఇప్పుడు ఉగ్రత చుట్టూ ఉంది, శత్రువు ద్వారా చుట్టూ దేశాన్ని చుట్టేశారు, విపరీతమైపోయింది, క్షామము ఘోరమైపోతుంది. మళ్ళీ దేవుడు ఏమైనా మేలు చేస్తాడేమో, ఇంకేదైనా వాక్కు వచ్చిందేమో అని మళ్ళీ ఇర్మియాని పిలిపించి సిద్కియా మాట్లాడుతున్నాడు.
అలా మాట్లాడుతున్నప్పుడు నేనైతే నీతో మాట్లాడుతున్నానో ప్రజలు ఎవరికి చెప్పొద్దు, వాళ్ళు అడిగితే వేరే విషయం గురించి మాట్లాడు, కానీ నా ఇంకేమైనా దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు అని సిద్కియా ఇర్మియా గారిని మాట్లాడుతున్నాడు. అలా సందర్భం చూడండి పిల్లల కిందికి 14 వచ్చిన తర్వాత రాసిన సిద్కియా యెహోవా మందిరంలో ఉన్న 3వ ద్వారంలోనికి ప్రవక్త అయిన ఇర్మియాను పిలిపించి అతనితో ఇట్లా నేను ఒక మాట నిన్ను అడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయగదా అని చెప్పుమనగా ఇర్మియా నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన యెడల నిశ్చయముగా నీవు నాకు మరణ శిక్ష విధింతువు. నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. కావున రాజైన సిద్కియా జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా తోడు, నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయజూచుచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యంగా ప్రమాణం చేస్తున్నాడు. ఇంకేంటంటే నాకు ఏమన్నా దేవుడు ఏదైనా మాట్లాడుతున్నా అది చెప్పే నాకు, లేదు నేను చెప్పినా నువ్వు మాటలు వినవు, ఎందుకంటే నువ్వు మళ్ళీ ఆ మనుషుల చేతి కూడా నువ్వు నన్ను చంపించేస్తావు, ప్రయోజనం లేదు అన్నప్పుడు లేదు నీ మాట అంటే నీ చెప్పిన మాటలు ఆ మనుషుల చేతులకు కానీ నీ ప్రాణానికి కానీ ఏ మాత్రం హాని తెలియదు, నేను దేవుడి మాట మీద ప్రమాణం చేసి మరి సిద్కియా అతను అడుగుతున్నాను. అప్పుడు ఇర్మియా గారు మాట్లాడు చూడండి లేదా సిద్కియాతో ఇట్లా నేను దేవుడు ఇశ్రాయేలు దేవుడును సైన్యముల అధిపతియులైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నువ్వు బ్రతికెదవు, ఆ పట్టణము అగ్ని చేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారును బ్రతుకుదురు. ఎందుకు కాల్చబడదు? అర్థమవుతుందా మనం ఏం చదువుతున్నాము? అక్కడ ఏమంటున్నాడు? సిద్కియాతో ఈ మాట మాట్లాడు దేవుడు ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఏం మాట్లాడుతున్నా అంటే నువ్వు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నువ్వు బ్రతికేదవు. ఎవరు బ్రతుకుతారంట? సిద్కియాతో బ్రతుకుతావు. అంతేకాదు ఈ పట్టణము కాల్చబడదు. ఏ పట్టణం? యూదా పట్టణం కాల్చబడదు. యెరూషలేము పట్టణము ఇప్పుడు కాల్చబడదు. ఒకవేళ నువ్వు సరెండర్ అయి నువ్వు వెళ్ళిపోతే ఇప్పుడు ఏమైపోయింది? చుట్టూ సైన్యం ఉంది. ఏ సంవత్సరంలో చుట్టడి ముట్టడేశారు? 9వ సంవత్సరము 10వ మాసము. అదే కదా మనం ఇందాక చదువుకున్నది. ఇప్పుడు 11 సంవత్సరం వరకు అంటే ఇంచుమించు 2 సంవత్సరాలు ఘోరమైపోతుంది క్షామం. ఇప్పుడు ఏమైనా దేవుడు ఏమైనా మాట్లాడతాడా? ఇర్మియా నువ్వు దయచేసి నాతో చెప్పు అంటే నేను చెప్పినా నువ్వు వినవు, పెడచన పెడతావు, మళ్ళీ నా ప్రాణం అనేది జరుగుతుంది. నాకంటే యెహోవా జీవంతోడు జీవాత్మను ప్రసవించే దేవుడైన యెహోవాతోడు నీకే హాని కలగదు. అలాగే నేను చంపడానికి ప్రయత్నం చేసిన ప్రధానులు కూడా నేను అప్పగించాను. నిజంగా ఏం మాట్లాడుతున్నావు దేవుడు నాతో చెప్పు అన్నప్పుడు దేవుడు అదే మాట్లాడతాడు. ఇంకేం మాట్లాడతాడు? నువ్వు అతనికి సరెండర్ అయిపోయావు, బ్రతుకుతావు. అంతేకాదు ఈ యెరూషలేము పట్టణము కాల్చబడదు. ఒకవేళ నువ్వు సరెండర్ చేసుకుంటే చివరికి అతని మాట కూడా పెడచమని పెడతాడు పిల్లలు. అతను సరెండర్ అవ్వడు. అక్కడ సందర్భంలో కొన్ని మాట చూడండి పిల్లలు. అయితే నువ్వు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును. ఒకవేళ వెళ్ళని ఎడల కూడా ఈ పట్టణం అప్పగింపబడును. వారు అగ్ని చేత దాన్ని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతుల నుండి తప్పించుకొనజాలవు అంటున్న పిల్లలు. నువ్వు సరెండర్ అయిపోయావా నువ్వు బ్రతుకుతావు. అంతేకాదు యెరూషలేము పట్టణం కూడా కాల్చబడకుండా కాపాడబడుతుంది. ఒకవేళ నువ్వు సరెండర్ కాలేదా నువ్వేం చేస్తావంట? నువ్వు ఈ పట్టణం అంతా కూడా కల్దీయుల చేతులకు వెళ్ళిపోతుంది. అంతేకాదు ఈ పట్టణం అంతా కూడా కాల్చబడుతుందని దేవుని మాటగా ఇర్మియా గారు అతను సెలవిస్తున్నారు పిల్లలు. ఇంకా కొన్ని మాట చూడండి పిల్లలు. అందుకు రాజైన సిద్కియా ఇర్మియాతో ఇట్లను కల్దీయుల పక్షంలో ఉండి యూదులకు భయపడుచున్నాను. ఒకవేళ కల్దీయులున్న చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించదురు. అందుకు ఇర్మియా వారు నిన్ను అప్పగింపరు. నీవు బ్రతికి బాగుగానున్నట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గురించి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి అతను ఏమైపోతుందంటే ఒకవేళ నేను సరెండర్ అయిపోతే యూదుల మధ్య నాకు చిన్న చూపు అయిపోతుందేమో, షేమ్ గా ఫీల్ అవుతున్నాడు, సిగ్గుగా ఫీల్ అయిపోతున్నాడు. ఎందుకంటే యూద రాజునే ఎదుగుతున్నాను, నేను రాజుగా ఉన్నాను, నేను ఎలాగో అతనికి సరెండర్ అయిపోవాలి, ఎలా నేను అతనికి దాసులుగా వెళ్ళిపోవాలని సిగ్గుపడుతున్నాడు. యూదులు ఏమైనా నన్ను అపహసిస్తారేమో అని అలా మాట్లాడుతున్నా. నిన్ను అలా చేయరు, వారు నిన్ను అప్పగింపరు, నువ్వు బ్రతుకి బాగుగా ఉంటున్నట్లు నేను నీతో చెప్పు సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట చిత్తగించి నువ్వు ఆలకించు రాజా అని ఇర్మియా సిద్కియాతో మాట్లాడుతున్నాడు పిల్లల. ఇంకా చూడండి పిల్లకి, నీవు ఒకవేళ బయలువెళ్ళకపోయిన యెడల యెహోవా ఈ మాట నాకు తెలియజేస్తును. యూదా రాజు నగరంలో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతి యొద్దకు కొనుకోబడతారు. అలాగూ జరగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయం పొంది ఉన్నారు. నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనుక తీసిరని అందురు. నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీయుల యొద్దకు కొనిపోబడుదురు. నీవు వారి చేతుల నుండి తప్పించుకున్న జాలక బబులోను రాజు చేత పట్టబడదవు గనుక ఈ పట్టణము అగ్ని చేత కాల్చుటకు నీవే కారణమగుదు. సరిపోతుంది పిల్లలు. ఈ మాటలన్నీ కూడా చెప్పినా గానీ రాజు అసలు మనసులో పెట్టుకున్నాడు కానీ దాన్ని పాటించలేదు పిల్లలు.
ఇంకా ఆ విషయాలు నువ్వు ఏదైతే నాతో చెప్పావో ప్రధానులు కానీ అధిపతులు కానీ ఎవరికి చెప్పొద్దు, ఈ మాటలు నీ మనసులో పెట్టుకో ఇర్మియాతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు పిల్లలు. చివరికి ఏమైపోయిందంటే ప్రజల్లో కరువు విమర్శమైపోయింది. సాక్షాత్తు ఆ నెబుకద్నెజరు మరి చివరికి 11వ సంవత్సరం ఎవరు ఏలుబడి అంటే ఈ సిద్కియా ఏలుబడి 11వ సంవత్సరము ఆ ప్రాకారం ఏదైతే చుట్టూ ప్రాకారం కట్టేశారో, ప్రాకారం చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టేశారు కదా సైన్యంతో, ఆ 11వ సంవత్సరము ఆ ప్రాకారాలన్నీ కూడా కూల్చబడిపోయాయి. 12 గుమ్మాలు యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు మనం మాట్లాడుకుంటాం కదా, దానికి సూచన కదా. 12 గుమ్మాల చుట్టూ ప్రాకారాల చుట్టూ శత్రు సైన్యం పొంచి ఉంది. ఇంచుమించు 2 సంవత్సరాలు దానికి కరువు రాకుండా, అంటే దానికి అన్ని కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఆల్మోస్ట్ యెరూషలేములో ఉన్నాయి. కానీ ఇంచుమించు 2 సంవత్సరాలు చుట్టడి ముట్టడి వేసే వరకు ఏమీ వెళ్ళట్లేదు. కరువు ఏమైపోయిందంట, అఘోరం అయిపోయిందంట. తట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. రొట్టెలు కూడా లేని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రవక్తలు బాధపడుతున్నారు. అలాంటి పరిస్థితులు నువ్వు దయచేసి నువ్వు వెళ్ళి ఒప్పుకో, దేవుని మాటను అంగీకరించి నువ్వు వెళ్ళి సరెండర్ అయిపో. యెరూషలేము పట్టణం కాల్చబడకుండా ఆగిపోతుంది. నీవు బ్రతుకుతావు అన్న మాటలు కూడా వినలేదు. ఒకవేళ నువ్వు తిరగబడితే నీ కళ్ళెదుటే నీ భార్యలు పిల్లలు అందరూ కూడా తీసుకుని వెళ్ళిపోతారు. ఈ యెరూషలేము పట్టణం కూడా తగలబడిపోతుందని యెహోవా మాటగా సెలవిచ్చినా కానీ ఈ సిద్కియా వినలేదు పిల్లరా. ఇతని ఏలుబడిలో మనం వింటున్న మాటలు పిల్లరా. ఇతని ఏలుబడిలో చివరికి వచ్చింది ఏంటంటే 11వ సంవత్సరము ఆ ప్రాకారం గోడల్ని కూల్చేశారు పిల్లలు. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 39వ వచనం నుంచి 39వ వచనం. సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము 4వ నెల 4వ నెల 9వ దినమున పట్టణపు ప్రాకారములు పడగొట్టబడినట. ఆ 12 గుమ్మాల ప్రాకారాలు, ఆ ఏదైతే ప్రాకారాలు కట్టబడ్డాయో యెరూషలేము చుట్టూ శత్రు సైన్యము ఆ ప్రాకారాలను పడగొట్టేసి ఇప్పుడు దేశంలోనికి ఇక్కడ యెరూషలేము పట్టణంలోనికి శత్రువులు ముట్టడిగా వచ్చి అందులో నుంచి అడుగు పెడుతున్నారు పిల్లలు. యెరూషలేము పట్టబడగా అధిపతులందరూ నెర్గల్ షరేజరు, సంగరేబును, షండుల అధిపతియగు సర్సెకీము, జ్ఞానులకు అధిపతియగు నెర్గల్ షరేజరును మొదలైన బబులోను రాజు అధిపతులు అందరూ లోపలికి వచ్చి మధ్య గుమ్మములో కూర్చుండేది. యూదుల రాజైన సిద్కియాను అతని యోధులందరూ వారిని చూసి పారిపోయి రాజు తోట మార్గమున 2 గోడల మధ్య ఉన్న గుమ్మపు మార్గమున పోయి గాని రాజు మైదాన మార్గమున వెళ్ళిపోయాడంట పిల్లలు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు శత్రువులు, ఇతని సైన్యం ఏమైపోతుందట 2 గుమ్మముల మధ్య పారిపోతున్నారు. ఎందుకంటే యెరూషలేము చుట్టూన్న ప్రాకారం కూల్చబడిపోయింది. బబులోను అధిపతులు, జ్ఞానులు వీళ్ళందరూ ఏమైపోయింది, సైన్యంలో ఉన్న ప్రముఖులు మొట్టమొదటి యుద్ధంకి వచ్చినప్పుడు ఏమైపోతుంది, ముందున వారు పెద్దలే ఉంటారు కదా, వాళ్ళందరూ ఎంటర్ అయిపోయి ఆ గుమ్మలో కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, మేము వచ్చేసాం, ఇప్పుడు 2 సంవత్సరాల క్షామం వచ్చేసింది కదా, దాని చుట్టూ వచ్చాం కదా, మీ ప్రాకారాలే కూల్చేసి యెరూషలేము పట్టణంలో మేము వచ్చేసాం అన్నట్టుగా అక్కడ కూర్చుని మరి వారు కనపరుచుకుంటున్నారు. ఇప్పుడు వారిని చూడగానే లోపల ఉన్న సైన్యం ఏంటంటే పారిపోతున్నారంట. ఈ సాక్షాత్ సిద్కియా కూడా మైదాన మార్గంలో పారిపోతున్నారు. ఇప్పుడు పారిపోయిన వాళ్ళందరినీ కూడా తరిమి పట్టుకొని రిబ్లా అనే పట్టణం తీసుకెళ్లిపోయి అధిపతులను సైతం అక్కడ చంపేస్తారు. ఈ బబులో ఉన్న రిబ్లా అనే పట్టణానికి తీసుకెళ్లిపోయి ఈ సిద్కియాను బంధించేస్తారు. అతని కళ్ళ ముందే తన కుమారులను చంపించేస్తారు. సిద్కియా రాజును మైదానంలో ఆ తూర్పు మార్గంలో వెళ్ళి అతను పట్టుకుంటారు సైన్యము, బబులోను సైన్యము. ఎందుకంటే యెరూషలేము పట్టణంలోకి వెళ్ళిపోయింది శత్రు సైన్యం, బబులోనీయులు వెళ్ళిపోయారు. అక్కడ అందరి పట్టిస్తున్నారు, సైన్యం ఏమో పారిపోతుంది. వారిని పారిపోయినట్టుగా దొరకబట్టి చంపేశారు. అంతేకాదు ఈ సిద్కియాను సైతం మైదాన మార్గంలో పట్టుకొని అతను తీసుకుని వచ్చేసి బబులోను రాజు దగ్గర తీసుకుని వచ్చేసారు. అతని కళ్ళెదుటగా అతని పుత్ర సంతతిని, కుమారులను వారందరినీ కూడా కళ్ళెదుటగా చంపేశారు. అంతేకాదు ఈ సిద్కియాను బంధించేసి కళ్ళు ఊడబీకించేసి బబులోను ప్రాంతానికి చిరగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇదంతా కూడా అతని ఏలుబడి 11వ సంవత్సరం 4వ మాసంలో జరుగుతున్న సంఘటనలు పిల్లలు. ఎన్నో విషయాలు ఇర్మియా గారు ప్రతి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. పెద్దలప్పుడు లేచి నేను ప్రకటించి వచ్చిన మాటలు మీరు పెడచెలు పెట్టేశారు. దేవుడు సాక్షాత్తు తన ప్రవక్తలు పంపించేసి మాట్లాడుతున్నాడు. దయచేసి మీరైనా తలొగ్గండి. అప్పుడు జరిగిన సంఘటనలు పిల్లలు మామూలు జరగలేదు. ప్రాకారాలు కూల్చబడ్డాయి. ఏదైతే యెరూషలేముకి ప్రాముఖ్యంగా చెప్పుకుంటున్నా ఆ 12 గుమ్మాల ప్రాకారాలు కూల్చబడిపోయాయి. చివరికి ఏం చేసిందంటే అక్కడ కొన్ని మాటలు చూడండి పిల్లలు, ఏం జరిగినా అక్కడ కొన్ని మాట్లాడతారు చూడండి. 7వ వచనం చూడండి, 6వ వచనం చూద్దాం. 6వ వచనం నుంచి 39వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 6వ వచనం నుంచి. బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించాను. మరియు బబులోను రాజు యూదా ప్రధానులందరినీ చంపించాను. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనులకు తీసుకొని పోవుటకై సంఖ్యలతో బంధించెను. కల్దీయులు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్ని చేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారాలని పడగొట్టేశారంట పిల్లరా. ఇప్పుడు ఒకవేళ అప్పుడు సరెండర్ అయిపోయి ఉంటే తన ప్రాణాలు దక్కించుకునేవాడు. అంతేకాదు అతనితో పాటు తన కుటుంబం కూడా
బ్రతికేది. యెరూషలేము ప్రాకారాలు కూడా నిలబడ్డాయి పిల్లరా. ఎందుకంటే వాళ్ళు రాక ముందుగా అతను నెగ్లెక్ట్ చేయడాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు, చివరికి 11 సంవత్సరం 4 మాసం ప్రాకారాలను కూల్చేసి మరీ యెరూషలేము పట్టణానికి వచ్చేసారు. ఇతను పారిపోవడానికి ప్రయత్నం చేశారు, తిరిగి సరెండర్ అవ్వడానికి ఇష్టపడలేదు. పారిపోవడానికి ప్రయత్నం చేశారు. వారిని బంధించి అతని కళ్ళు ఎదుటిగానే అతని కుమారులను చంపించేసి ఇతని కళ్ళు ఊడబీకించేసి అతను బంధించేశారంట చెరువులోకి తీసుకెళ్ళడానికి. ఇదే సందర్భాన్ని దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూసుకున్నాం పిల్లలు. మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం. చివరి అధ్యాయం అక్కడ మాట చూసుకుని ముందుకెళ్దాం. 2 రాజులు కూడా అదే మాట మాట్లాడదాం. 36వ అధ్యాయం 14 నుంచి కొన్ని మాట చూద్దాం. 15 నుంచి చూద్దాం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలముల యందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను తన సేవకులను ఎగతాళి చేయించు దేవుని వాక్యములను తృణీకరించుచు దేవుని ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన చెరువుల మీదకి వచ్చేసిందంట పిల్లలు. వీళ్ళేనిస్తారంట, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, దేవుని సేవకులనే అంతేకాదు చాలా మంది ప్రవక్తలను కూడా హింసించేస్తున్నారు. ఇప్పుడు ఇర్మియా గారి పట్ల దేశ జనులు మంచి చేశారా? నిజంగా ఆలోచించండి. ఒకసారి ఏమో చెరసాల గోతిలోకి పెట్టేశారు, అక్కడి నుంచి తీసుకుని బందీ గృహశాలలో పెట్టేశారు. మళ్ళీ బందీ గృహశాల నుంచి ఎక్కడ వేశారు, బావిలో అంటే చీకటి బావిలో ఆ బురద గుంటలకు తిప్పేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మన ఇది పట్టణము పట్టబడి వరకు బందీ గృహశాలలోనే ఉన్నారు ఇర్మియా గారు. అంతకుముందు దేశమంతా కూడా సంచరిస్తూ అదే ప్రకటిస్తున్నారు. సింబాలిక్ గా మెడ మీద కాడి పెట్టుకున్నాడు, కొంతకాలం దాన్ని విరిచేశారు, ఇనుప కాడిని చేయించుకున్నాడు, అందరికి అదే చూపిస్తున్నాడు. ఇలాంటి కఠోరమైన కాడి అంటే భారమైంది, ఇనుము అనేది కష్టతరమైంది. అలాంటి కాడి ఉగ్రత దాస్యము మన మీదికి రాబోతుంది, యూద ప్రజల మీదకి రాబోతుంది. దయచేసి మీరు ఒప్పుకొని సరెండర్ అయిపోయి వెళ్ళిపోతుంటే అక్కడ క్షేమంగా ఉంటారు. రాజు కూడా అదే చెప్పేశాడు, కానీ పెడచెవిలో పెట్టేశాడు. చివరికి పరిస్థితి ఏమైపోయిందంటే ఘోరం అయిపోయింది. ఎందుకు వచ్చింది పరిస్థితి అంటే, నేను పెందలగడ ప్రవక్తలను పంపించినా నా మాటలు వినలేదు, పెడచెవిలో పెట్టేశారు, వాక్యాన్ని తృణీకరించేశారు, అనేకులు హింసించేశారు, అందును బట్టే ఇది వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతారు. చూడండి పిల్లగా, ఆయన వారి మీదకి అంటే ఎలా వచ్చిందంటే నివారింప సత్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చేసిందంట. నివారింప సత్యం కాకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి ఆస్కారం లేదన్నట్టుగా అలాంటి కోపం వచ్చిందంట. ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారి మీదకి పరిశుద్ధ స్థలంగా ఉన్న మందిరంలోనే వారి యవనును ఖడ్గము చేత సంహరించేశాడు. పిల్లలు, వారికి పరిశుద్ధ స్థలం ఏముంది? యెరూషలేము దేవాలయం ఉంది యూదులకు. అక్కడ పరిశుద్ధ స్థలంలోని సాక్షాత్ యవనుని అనేకుల్ని ఖడ్గం చేత బబులోను రాజు కల్దీల రాజు అలా వారి దేహ సంరక్షకుల అధిపతి అయిన నెబుజారేదు వాళ్ళతో ఉంటారు. అతను వచ్చి అనేకుల్ని ఖడ్గం చేత చంపించేశారు. పిల్లలు, అక్కడ ఎవరు మాట్లాడుతూ చూడండి. మందిరంలో వారి యవనులను ఖడ్గం చేత సంహరించను. అతడు యవనులందైనను యువతులందరూ ముసలి వారందరూ నెరసిన వెంట్రుకల వారి అందరూ కనికరింపలేదంట. అయ్యో వీళ్ళు వృద్ధులు, ఈ యవనస్తులు, ఆడపిల్లలు, ఇలాంటి కనికరం లేకుండా అందరినీ చంపించేశారంట. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించేశారు. ఎవరు వారికి అధికారం వారు తెచ్చుకుంది కాదు. ఎందుకంటే యూద ప్రజలు చేసిన తప్పిదనం బట్టి నివారింపశక్యని కోపము యెహోవా కోపము యూద ప్రజల మీదకి వచ్చింది కనుక ఆ కల్దీలను లేపి వీరి మీదకి నడిపించేశారు. ఎందుకంటే మనం చాలా మంది ప్రవక్తలను చూసుకున్నాం, జెఫన్యాను చూసుకున్నాం, అంతకుముందు మాటల ప్రవక్తలను చూసుకున్నాం. 630 అతను ప్రవచించేశాడు. ఇలా ప్రవక్తలు చూస్తూ వస్తున్నాము. 615 జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నాం. 605లో మొట్టమొదటి దాడి జరిగినప్పుడు ఎంతమంది చాలా మంది కొనుక్కోబడినట్టుగా మనం చూసుకున్నాం. అంతేకాదు మళ్ళీ అవకాశం ఇస్తున్నారు, మారుతుందేమో, కొత్త మట్టుకు జరుగుతుందేమో అని. మళ్ళీ 8 సంవత్సరాలకు మళ్ళీ ఒక దాడి జరిగింది, చాలా మంది కొనుక్కోబడ్డారు. రాజును సైతం ఈడ్చుకుని వెళ్ళిపోయారు. అక్కడ తీసుకెళ్లి ఎక్కడ ఉన్నాడు అతను యెహోయాకీను చెరలోకి వెళ్ళిపోయాడు. అక్కడ అతను బందీ గృహంలోనే ఉన్నాడు, ఇంకా అక్కడ బబులోనులో. ఇప్పుడు ఇక్కడ ఉన్న రాజకీయం భయం ఉండాలి, భక్తిగా ఉండాలి దేవుని పక్షంలో. అయినా దేవుని మాటలు పెడచెవిన పెడుతున్నాడు. చివరికి ఏమైపోయిందంటే ఆ 11 సంవత్సరాల గ్యాప్, ఆ దాడి జరిగిన తర్వాత రెండో దాడి జరిగిన తర్వాత 11 సంవత్సరాల గ్యాప్ తర్వాత చివరి దాడి. ఇప్పుడు మనం 597 అన్నాం. 11 సంవత్సరాల తర్వాత 586 చివరి దాడి. ఇది చివరి దాడి. ఏ రీతిగా అయితే ఇప్పుడు గుర్తుంది కదా మనకు 3 దాడులు మనం ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుంటామో,
మొట్టమొదటి దాడి 605 606 అన్నాం కదా, ఆ తర్వాత 597 ఉన్నాం, చివరి దాడి 586. ఈ 3 దాడులు ఏదైతే జరుగుతున్నాయో చెరలో నుంచి 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 70 సంవత్సరాలు కాగానే 70లోనే రారు వారు. కొంత వ్యవధి పడుతుంది అక్కడ కూడా. 70 కాలం పూర్తయిన తర్వాత దానియేలు గారి మాటలు గుర్తుకొస్తుంటాయి, ఇర్మియా గారు ప్రవచించిన మాటలు దానియేలు గారు గుర్తుకొచ్చి ప్రార్థిస్తారు. ఇలా 70 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కొంతకాలానికి వస్తూ ఉంటారు చెరలో నుంచి. అలా వచ్చే విధానంలో కూడా 3 దఫాలుగానే వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏ రీతిగా 3 దాడులు జరిగాయో 3 దఫాలుగా యెరూషలేము నుంచి వెళ్ళిపోయారు, ఆ రీతిగానే తిరిగి వచ్చినప్పుడు కూడా 3 దఫాలుగానే వస్తారు. ఆ సంవత్సరాల్ని వీరైతే మరి వచ్చేవారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇలా వచ్చి ఖడ్గాల్ని యవనుల్ని ముసలిని వారికి కనికరం లేకుండా అందరినీ చంపించేశారు చాలా మట్టుకు. అప్పుడు ఏమంటున్నాడు, మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిరంలో ఉపకరణలన్నింటినీ యెహోవా మందిరపు నిధులలో నుంచి, రాజు నిధులలోనేమి అధిపతుల నిధులలోనేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు కొనిపోయాను. అదీగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరాలన్నింటినీ కాల్చివేసిరి, దానిలో ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకొనిపోయాను. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడే ఉండిని, అతనికి అతని కుమారులకు దాసులైరి. ఎందుకు జరిగిందంటే ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకే విశ్రాంతి దినమున దేశం అనుభవించే వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరాల కాలం ఇది విశ్రాంతి దినములను అనుభవించను. ఏది? యెరూషలేము విశ్రాంతి దినములను అనుభవించను. ఏంటంట? 70 సంవత్సరాల కాలం పూర్తి అయ్యే వరకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చివరిగా వెళ్ళిపోతున్నారు. ఎవరినెవరైనా ఉండనిచ్చారంటే కొంతమంది ఉండనిచ్చేసారు. ద్రాక్ష తోటలు వ్యవసాయం చేసుకున్న వారిని, ముస్లిం వారిని కొంతమంది ఇక్కడ దేశంలో ఉండనిచ్చేశారు. అక్కడ ఉండనిచ్చిన వారికి ఒక న్యాయాధిపతి ఉండాలి కదా, ఎవరో ఒకరు అధిపతి ఉండాలి కదా. అక్కడ గెదెల్యా అనే ఒక వ్యక్తి మనకు కనబడుతుంటారు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తుంటాం, అలాగే 2 రాజుల గ్రంథంలో మనం చూస్తున్నాం. గెదెల్యాను అధిపతిగా నియమించేసి ఈ సిద్ధిని తీసుకుని వెళ్ళిపోతున్నారు, కన్ను కూడా వీక్షించి. మరి అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఏమైనా జరిగిందంటే సాక్షాత్తు దేవుని మందిరమే ఈ కల్దీయులు ఏం చేశారంటే తగులబెట్టేశారు. పిల్లలు యెరూషలేము దేవుల మందిరం, ప్రశస్తమైన దేవుల మందిరం, సొలొమోను కట్టించిన దేవుల మందిరము ఈ కల్దీయుల దాడిలో, ఈ 586లో జరిగిన చిట్ట చివరి దాడిలో కల్దీయుల దేవాలయం కూల్చేశారు. పిల్లలు కూల్చిన తగలబెట్టేశారు ఆల్మోస్ట్. అంతేకాదు ప్రాకారాలను కూల్చేశారు. ఇంకా ఏమైతే ఉన్నాయో పెద్దల అధిపతులే కానీ మంచి మంచి ఇండ్లు కానీ వాటి అన్నింటి కూడా అగ్ని చేత మంట పెట్టించేశారు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు, నీవన్నింటి కూడా నేను మంట పెట్టిస్తాను, నా మాట వినట్లేదు కదా, నా మాట వినట్లేదు కదా అని ఎంతో కాలం నుంచి వస్తున్నాడు కదా. చివరికి ఆ అంతటి మాటకు ఒక ముగింపు వచ్చేసింది. పిల్లల ఒక తెరదించేశాడు దేవుడు. ఎలా మాట్లాడుతున్నా అంటే నేను ఇర్మియా ద్వారా మాట్లాడని చేశారు చూసారా. ఆ మాట నెరవేర్చడానికి ఈ కార్యక్రమం జరిగింది. ఎంతవరకు అంటే వీరు ఇప్పుడు బబులోను రాజు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఒకవేళ బ్రతికిన వారిని వారందరినీ కూడా దాసులుగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎవరు తీసుకుని వెళ్ళిపోతున్నారు? వీరిని ఎవరు తీసుకుని వెళ్ళిపోతున్నారు? ఎవరు తీసుకుని వెళ్ళిపోతున్నారు? ఎవరు తీసుకుని వెళ్ళిపోతున్నారు? బబులోను రాజు తీసుకెళ్ళిపోతున్నారు. బబులోనీయులు, కల్దీయులు అన్న బబులోనీయులు అన్న ఒకటి. ఈ కల్దీయులు ఆ నెబుకద్నెజరు కాలంలో యెరూషలేము మీద దాడి జరిగింది. నెబుకద్నెజరు మొట్టమొదటిగా రాజు అవుతూనే, చక్రవర్తి అవుతూనే తీసుకున్న మొట్టమొదటి దాడిగా మనం ప్రస్తావించాము. అలా ఇంచుమించు అతని ఏలుబడినందు 19వ సంవత్సరంలో, అంటే 19వ సంవత్సరంలో ఈ 3వ దాడి జరుగుతుంది. మొట్టమొదటి దాడి ఎప్పుడు జరుగుతుంది? ఇంచుమించు 1 సంవత్సరం అనుకుందాం అతని ఏలుబడిలో. తర్వాత 8 సంవత్సరాలు మరొక దాడి జరిగింది. మళ్ళీ 11 సంవత్సరాలకు ఇప్పుడు మనం చూసిన సిద్కియా గారు కరెక్ట్ గా టాల్ అవుతుంది కదా. సిద్కియా ఏలుబడి తర్వాత 11వ సంవత్సరంలో 3వ దాడి జరుగుతుంది. ఈ దాడిలో అంటే అతనికి ఏలుబడిలో 19 సంవత్సరాలు నెబుకద్నెజరు ఏలుబడిలో ఈ చిట్ట చివరి దాడినప్పుడు యెరూషలేము దేవాలయం కూల్చబడి మొత్తం కాల్చివేశారు. పిల్లలు ప్రాకారాలు కూల్చబడ్డాయి. ధనవంతుల ఇల్లు, మంచి మంచి ప్రముఖులైన ఇల్లు ఉంటాయి కదా, వాటన్ని కూడా కూల్చేశారు. దాన్ని కూడా అంటే విలువైన సామగ్రి అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకేమేమి తీసుకెళ్లి వెళ్ళిపోయాడో 2వ రాజులకు మాట చూసుకుని మనం ఊహించుకున్నాం. పిల్లలు 25వ అధ్యాయం 2వ రాజులు 25వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దాం. పిల్లలు యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున ఇండ్లన్నింటినీ గొప్పవారి ఇండ్లన్నింటినీ అగ్ని చేత కాల్చేశారంట. ప్రతిది కూడా మనం కౌంట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. స్నానం చేసేది అలా అందరినీ కాల్చేస్తున్నాడు. అంటే గొప్పవారి ఇండ్లను, యెరూషలేము దేవాలయాన్ని, ప్రాకారాన్ని, రాజనగర్ని కూడా, అంటే రాజు నివసించే ప్రాంతాన్ని కూడా దాన్ని కూడా కాల్చి వేసేస్తాడు. ఇంకా చూడండి పిల్లలు, రాజదేహ సంరక్షకులకు అధిపతి యుద్ధ ఉన్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూన్న ప్రాకారాలను
పడగొట్టేశారు. పట్టణం మందు మిగిలి ఉండిన వారిని, బబులోను రాజు పక్షాన చేరిన వారిని, సామాన్య జనంలో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను చెరగొనిపోయెను గాని వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారును ఉండవల్లని దేశపు బీజ జనులలో కొందరిని ఉండనిచ్చేసాను. మరియు యెహోవా మందిరం అందున ఏమేమి తీసుకొని వెళ్ళిపోతున్నాడో చివరిగా చెప్పేస్తున్నాడు. ఎందుకంటే కూల్ చేశాడు కదా. అక్కడ మందిరం అందున ఇత్తడి స్తంభములను, మట్లను, యెహోవా మందిరం అన్న ఇత్తడి సముద్రమును కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయేవారు. సేవ కొరకై ఉంచబడిన పాత్రలను, చేటలను, ముండ్లను, ధూపార్తులను, ఇత్తడి ఉపకరణలన్నింటినీ వారు తీసుకొని పోయి అగ్ని పాత్రలు, గిన్నెలు, వెండి మొదలైన వెండి వస్తువులను, బంగారు వస్తువులను రాజదేహ సంరక్షణ అధిపతి తీసుకుని పోయాను. మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన 2 స్తంభములను, సముద్రపు మట్లను తీసుకుని పోయాను. ఇలా అన్ని తీసుకుని వెళ్తుండే పిల్లల చాలా మట్టుకు కింది వరకు మనం తీసుకొని వస్తున్నాం. ఈ రీతిగా యూదవారు ఆ దేశం నుండి ఎత్తుకొని పోబడిరి అని అంటారు 21వ వచనంలో. ఈ రీతిగా బబులోను రాజు హమాతు దేశమందున రిబ్లా పట్టణం మందు వారిని చంపించేశారు. ఎందుకంటే ప్రధానులు, పెద్దలు, అధికారులు, రాజ్యంలో ఏళ్ళ వారు ఉంటారు కదా, ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయి బబులోను ప్రాంతంలో, రిబ్లా అనే ప్రాంతంలో అక్కడ అందరూ కూడా చంపించేశారు. సాక్షాత్తు నెబుకద్నెజర్ సమక్షంలో జరిగింది అన్నట్టు. ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? నెబూజరదాను తీసుకుని వెళ్ళిపోతున్నారు. తన దేహ సంరక్షకుల అధిపతి, బాడీగార్డ్ అంటారు కదా, పర్సనల్ సెక్రటరీ. ఈ యుద్ధంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు నెబుకద్నెజర్ పక్షంలో. అతను ఏం చేసినట్టు అధిపతులందరూ కూడా ముట్టడి తీసుకొని వచ్చాడు. బబులోను రాజా ఈ సిద్కియాను కూడా, అంటే యూదా రాజైన సిద్కియాను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు కదా. అతని సమక్షంలో తన పిల్లల్ని, రాజకుమారులను, అంతేకాదు దేశంలో రూలింగ్ చేసిన వారు, యూదాలో రూలింగ్ చేసిన వారు, అధిపతులు, మంత్రులు, వాళ్ళు, జ్ఞానులు, లేఖీయుడు, వీళ్ళందరూ శాస్త్రులు, వీళ్ళందరూ ఉంటారు కదా, వీరందరినీ రిబ్లా అనే పట్టణం తీసుకుని వచ్చి బబులోను రాజు సమక్షంలో వాళ్ళందరినీ కూడా చంపించేశారు పిల్లలు. ఈ రీతి వేరే ఒక మనిషి చూడండి పిల్లలు. ఈ రీతిగా యూదా వారు తమ దేశం నుండి ఎత్తుకొని పోబడి బబులోను రాజు నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానుకు పుట్టిన అహికాము కుమారుడైన గెదల్యను అధిపతిగా నిర్ణయించెను అంటున్నారు పిల్లలు. సో సిద్కియా యొక్క పరిపాలనకు తెరదించేశాడు దేవుడు. ఎందుకంటే 11 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చేశాడు, అంటే పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చేశాడు. దాన్ని కూడా దుర్వినియోగపరుచుకున్నాడు. దేవుని మాటను తిరస్కరించేశాడు, పెడచెవిన పెట్టేశాడు, ప్రవక్తల మాటలు వినలేదు. అంతేకాదు తన సేవకుల్ని హింసించేశాడు పిల్లలు. దేవుడు ఇచ్చిన తరుణాన్ని చక్కగా వినియోగించుకుంటే అతను బ్రతికి ఉండేవాడు, సురక్షితంగా ఉండేవాడు, కన్ను విడవచ్చేవి కాదు. అంతేకాదు యెరూషలేం దేవాలయం, అంటే ఈ యెరూషలేం పట్టణము కాల్చబడేది కాదు పిల్లల. ప్రాముఖ్యంగా ఇతను చేసిన అనివార్య కారణం. ఇప్పుడు దేశంలో ఉన్న బంగారము, వస్తువులు అన్ని కొనుక్కోబడతాయంటే మనం ఎక్కడి కాలంలో చూస్తాం? హిజ్కియా గారి కాలంలోనే చూస్తాం. యెషయా గారి ప్రవచనం. ఇలా మళ్ళీ దుర్మార్గం బ్రతుకుతూ ఉంటే మనష్య గారి కాలంలో దేవుడు వాక్కు మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు హోషేయ గారి కాలంలో కూడా మళ్ళీ దేవుని వాక్కు వచ్చేసింది. ఎందుకంటే పట్టణము అంటే ముట్టడి వేయబడుతుంది, ఇక్కడ నుంచి కొద్దిలు వచ్చి దీన్ని ఊడ్చుకుని వెళ్ళిపోతారనే మాటకు మనం వింటున్నాం. అంటే వస్తు సామాగ్రి పోతుందని మనకు అర్థమవుతుంది. కానీ కాల్చబడిన పరిస్థితి ఏంటంటే ఇతను తీసుకున్న దుర్మార్గమైన ఆలోచన, అంటే దేవుని మాటకు చెవియకపోవడం బట్టి. ఇంకా ఇర్మియా గ్రంథంలో కొన్ని మాటలు చూసుకొని మనం ముంచేద్దాం కదా. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం, 11వ వచనం, 39వ అధ్యాయం 10, 11వ వచనం. ఇర్మియా గ్రంథం. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను లేమిగల దరిద్రులను దేశంలో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను, పొలాలను నియమించను. మరియు ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెబుకద్నెజరు. ఇప్పుడు ఇక్కడ మంచి మాట మాట్లాడుతున్నాడు చూడండి పిల్లలు. ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షక అధిపతియగు నెబూజరదానునకు ఈ ఆజ్ఞ ఇచ్చెను. నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలెను. ఇప్పుడు సాక్షాత్తు నెబుకద్నెజరు ఒక మాట ఇచ్చి పంపించేశాడు. ఎవరికి? ఈ అతని బాడీగాడు, దేహ సంరక్షణ అధిపతి అయిన నెబూజరదానుకు ఒక మాట ఇచ్చేశాడు. ఏ మాట అంటే, ఆ ఇర్మియా ఏదైతే ప్రవచించేశాడో చూసారా, ఆ ఇర్మియాతో నువ్వు ఏమనద్దు, అతనికి ఏ హాని కలిగజేయద్దు, అతనితో మంచిగా మాట్లాడు అంటున్నాడు. ఎందుకంటే అతను ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాడు, యెరూషలేము మీదకి దాడి రాబోతుంది, కల్దీయులను దేవుడు లేపుతున్నాడు, వారు వచ్చేసి యెరూషలేమును తగలబెట్టేస్తారు, అతని మాట వింటేనే మీరు బ్రతుకుతారు, లేదంటే నెబుకద్నెజరును దేవుడు బలపరుస్తున్నాడు, అతను తీసుకొని వెళ్ళిపోతారని ముందు నుంచి ప్రవచిస్తున్నాడు. ఎప్పటి నుంచి ప్రవచిస్తున్నాడు అంటే, పెద్దల లేచి కొన్ని సంవత్సరాల నుంచి అదే ప్రకటిస్తున్నాడు. ఎవరి కాలం నుంచి చూస్తూ ఉంటాం? హోషేయ గారి కాలం నుంచి మనం అతన్ని చూస్తూనే ఉంటాం. హోషేయ గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించి ఉంటాడు? ఇంచుమించు హోషేయ గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 31 సంవత్సరాలు పరిపాలించాడు. 31 సంవత్సరం అతను చంపబడిన సంవత్సరం ఏది? అతను చంపబడ్డది 640 నుండి 609 వరకు రూల్ చేశాడు.
అంతకన్నా ముందు నుంచి ఇర్మియా గారు కనబడుతూ ఉంటారు. ఎప్పుడంటే హోషేయ గారు 15 సంవత్సరం నుంచి మనకి ఇర్మియా గారి ప్రస్తావన మనకు కనబడుతూ ఉంది. అతను 31 సంవత్సరాల పరిపాలన అంటే అందులో 50% తీసుకుందాం, 15 సంవత్సరాలు. దాని తర్వాత వచ్చిన వాడు యెహోయా ఆజు 3 నెలలు. దాని తర్వాత వచ్చిన వాడు యెహోయా కీము 11 సంవత్సరాలు. దాని తర్వాత వచ్చిన వాడు కీను 3 నెలల 10 దినాలు. ఇతను 11 సంవత్సరాలు. ఎవరు? సిద్కియా 11 సంవత్సరాలు 3 నెలలు, 11 సంవత్సరాలు 22 సంవత్సరాలు, 22 సంవత్సరాలు 6 నెలలు. అతని 15 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ఇది 22 సంవత్సరాల 6 నెలలు. అంటే ఇది 33.5 సంవత్సరాలు. అంటే ఆల్మోస్ట్ 35 సంవత్సరాలు ప్రకటన చేస్తూనే ఉన్నాడు. సింబాలిక్ గా చెప్పుకోవాలంటే 33.5 సంవత్సరాలు ఓవరాల్ గా దేశంలో ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఉగ్రత రాబోతుంది, పట్టణం కాల్చబడుతుంది, దేవుని మాటకు చెవి ఇవ్వండి, సరెండర్ అయిపోండి. మీరు ఆయన వైపు తిరిగితే మీ నిన్నని వీరు విడిచిపెట్టరు. మీరు దేశంలోకి వెళ్ళిపోయినా కానీ అక్కడ నీతికి బ్రతికితే దేవుడు మళ్ళీ తన కృప సమృద్ధి చేత మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకుని వస్తాడు. ఎంతకాలం అంట? ఇప్పుడు బబులోనులు తీసుకుని వెళ్ళిపోతున్నారు, కల్దీయులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. దేశము పారసీకుల దగు వరకు వీరు అక్కడే ఉండాలంట. అర్థమవుతుంది కదా? ఇప్పుడు బబులోన్ రాజు నెబుకద్నెజర్ వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నాడు చెరలో. ఇప్పుడు 3 దఫాలుగా తీసుకుని వెళ్ళిపోతాడు. చివరి దాడి 586. ఇప్పుడు కౌంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 70 సంవత్సరాలు అంటే 605 నుంచి స్టార్ట్ అవుతుంది. క్రీస్తుకు పూర్వము 605 సంవత్సరం నుంచి 70 సంవత్సరాలు కౌంట్ చేసుకుంటే మనం కిందికి వెళ్ళిపోవాలి. అప్పుడు కానీ వారికి విముక్తి కలగదు. ఇప్పుడు కల్దీలు తీసుకుని వెళ్ళిపోతున్నారు, బబులోన్ రాజు తీసుకుని వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు రూలింగ్ లో ఉన్నారు అంటే వీళ్ళే కదా ఇప్పుడు చక్రవర్తి పొజిషన్ లో ఉన్నారు, మహాసామ్రాజ్యంగా పిలువబడుతుంది. అంతకన్నా ముందు ఎవరు ఉన్నారు? అశ్షూరులు ఉన్నారు కదా. అశ్షూరులు బాగా ఏలుబడిలోకి వచ్చేసారు. వారి కాలంలోనే ఇశ్రాయేలు పట్టుబడిపోయారు. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతుంది? వీరు పట్టబడిన తర్వాత ఇశ్రాయేలు యూదులందరూ ఆటోమేటిక్ ఎవరి చెరలోకి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు బబులోను. ఎందుకంటే ఆధిపత్యం వారిదే ఉంది కాబట్టి అక్కడికి చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యూదులని ఇశ్రాయేల్ అని భేదం కనిపించదు. కొన్ని మాటలను బట్టి అందరిని యూదులుగా పిలువబడ్డారు, కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. ఇలా ఈ 70 సంవత్సరాలు ఇప్పుడు యూదులకు ఇచ్చిన ప్రవచనం అయితే యూదులతో మాట్లాడే మాట ఇవి 605 నుంచి 70 సంవత్సరాల వరకు మీరు చెరలోనే ఉంటారు. ఇప్పుడు బబులోను ఏదో ఆధిపత్యం వహిస్తున్నారు కదా. వీరి తర్వాత కొన్ని రాజ్యాలు వస్తాయి. చివరిగా ఏంటంటే పారసీకుల దగు వరకు మీరు అక్కడే ఉంటారు అని దేవుడు ఒక మాట ఇర్మియా గారు నాకు సెలవిచ్చిన మాట నెరవేర్చడానికి ఇది జరుగుతుందండి పిల్లలు. ఇప్పుడు ఇర్మియా గారికి ఏంటంటే ఆయన మొట్టమొదటి దాడి జరిగినప్పుడు ఉన్నాడు, రెండవ దాడి జరిగినప్పుడు ఉన్నాడు, మూడో దాడి జరిగినప్పుడు అన్ని కళ్ళ ఎదురుగానే జరుగుతున్నాయండి. ఇప్పుడు యెరూషలేము నాశనాన్ని సాక్షాత్తు చూస్తున్న వ్యక్తిగా, ప్రవక్తగా ఇప్పుడు ఇర్మియా గారు కనబడుతున్నారు పిల్లలు. ఇతని సమకాలీకులో ఎజ్కేల్ గారు కనబడతారు, దానియేలు గారు కనబడతారు. ఇంకా దానియేలు గారు చాలా చిన్నోడు ఇతని ముందు అంటే వయసులో. ఇప్పుడు వీరు సమకాలీకులుగా కనబడతారు. ఇప్పుడు ఇతనికి అవకాశం ఏంటంటే నెబుకద్నెజర్ ఒక అవకాశం ఇచ్చేశాడు. ఈ దేశ సంరక్షకుల అధిపతి అయిన నెబుజాతో మాట్లాడిందంటే ఇర్మియాతో నువ్వేమనవద్దు, అతనికి ఏ అని తలపెట్టొద్దు, దయగా మాట్లాడు, క్షేమంగా మాట్లాడనప్పుడు అప్పుడు నెబుకద్నెజరుతో మాట్లాడిన మాటను బట్టి ఈ నెబుజారదేను ఇర్మియాతో మాట్లాడుతున్నాను. ఏమనంటే నువ్వు మా గురించి మాట్లాడేసేవాట కదా, ఎప్పుడు ఇది కీడు వస్తుందని వీడిని హెచ్చరించేవాట కదా, నీతి ప్రజలు అంటే ఆ దేవుని మాట వినలేదట కదా. ఇప్పుడు నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను, నువ్వు నాతో పాటు వస్తావా బబులోను రాజానికి? నువ్వు నాతో పాటు వచ్చాయి, నేను క్షేమంగా చూసుకుంటాను అక్కడ. లేదు నీకు మనసు లేదా, ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉండు, నీకు ఏ హాని రాకుండా నేను చూసుకుంటాను. అది అలా వద్దంటావా? ఇప్పుడు నేనేంటే బబులోను రాజు ఏం చేశాడంటే ఇక్కడ ఉన్న శేషించిన వారి మీద ఒక అధిపతిని పెట్టేశాడు, గెదల్యాను ఒక అధిపతి అక్కడ పట్టణంలో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు మంచిగా ఉంటావా? అతని దగ్గరికి వెళ్ళు, నేను అతనితో మాట్లాడతాను, నీకు ఏని హాని కలగకుండా నేను క్షేమంగా చూసుకుంటాడు. అంతేకాదు ఏం చేశాడంటే అతనికి కొన్ని ఒక వస్త్రాల్ని ఒక కానుకనిచ్చి మరి అతన్ని ఇర్మియాను పంపించేస్తాడు పిల్లలు. ఇప్పుడు ఆ గెదల్యా ఇప్పుడు ఈ యెరూషలేము మీద ఒక అధిపతిగా ఉన్నాడు. అంటే కొంతమంది ఉంటారు కదా శేషించిన జనం, వారిని చూసుకోవాలి కదా. అలా అధిపతి కింద ఇప్పుడు అక్కడ ఉంటూ వారితో పాటు ఉంటూ ఆ ప్రాంతంలో ఉంటూ ఇర్మియా గారు అలా వారి తరలో అక్కడే ఉంటారు పిల్లలు ఇంచుమించు. అంటే నీతిగా బ్రతికిన ప్రవక్తను వారు హింసించడానికి ప్రయత్నం చేశారు. తన సేవకులను హింసించిన, తన ప్రాంతాన్ని తప్పుగా ఆలోచించిన, దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని తృణీకరించిన అతను ఉగ్రుడైపోతున్న విషయాన్ని మనం ఈ యెరూషలేము పట్టణాన్ని చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఏదైతే సొలొమోను చేత కట్టబడిందో ఆ ప్రశస్తమైన దేవాలయం, దానికి మూలకారుడైన దావీదు గారు ఏదైతే మందిరానికి కావాల్సిన ఉపకరణలు సమకూర్చాడో ఆ ప్రశస్తమైన దేవాలయము 586లో పూర్తిగా సమూలాన్ని ధ్వంసమైపోయింది పిల్లలు. ప్రాకారాలు కూల్చబడ్డాయి, యెరూషలేము దేవాలయం తగలబడిపోయింది, రాజనగరం తగలబడిపోయింది. అంతేకాదు పెద్దలు, అధికారులు, అధిపతులు అందరూ ఉంటారు కదా, మంచి గొప్ప ఇండ్లని కూడా సాక్షాత్తు కాల్చబడిపోయాయి, కూల్చబడిపోయింది. చివరి చెప్పాలంటే యెరూషలేము అంతా కూడా ఆ పరిసర ప్రాంతాలంతా కూడా ఊడ్చుకొని వెళ్ళిపోయాడు పిల్లలు. కల్దీల రాజు ఊడ్చుకొని వెళ్ళిపోయాడు. ఇదంతటి కారణం ఏంటంటే వారు చేసిన తప్పిదాలు అంటున్నాడు. అలా వీరిని ఒక గుట్టలో ఎత్తుకొని వెళ్ళిపోయినట్టుగా మొత్తం ఈ యూదా ప్రజల్ని
కల్దీలు గుట్టలో ఎత్తుకుని వెళ్ళిపోయారు పిల్లలు. అతనికి అనుగుణంగా ఉన్నట్లయితే మీరు బ్రతుకుతారని ఇర్మియా గారి మాటను కూడా చెప్పేసి పెట్టేశారు. సిద్కియా సాక్షాత్తు సిద్కియా కనబడతారు. ఇతను కళ్ళు వీడియో పెట్టేశారు. అతను బ్రతుకు కాలం అంతే కూడా మరణమగు వరకు అతను బబులోను చెరలోనే ఉండిపోయాడు పిల్లలు. ఎవరు? రాజైన సిద్కియా. అతను ఓవరాల్ పరిపాలన 21 ఏట రాజయ్యాడు. పరిపాలించిన కాలం 11 సంవత్సరాల పిల్లలు. ఈ 20 మంది రాజుల చరిత్రలో చిట్ట చివరి రాజు సిద్కియా గారి కాలంలో అతనికి ఉన్న మరొక పేరే మత్తన్య అన్న మాటలు మనం వింటూ ఉంటాం కదా. ఇతను పినతండ్రి అంట. ఎవరికి పినతండ్రి? యెహోయాకీనుకు పినతండ్రి. యోషియా యొక్క కుమారుడు ఇతను మత్తన్య, సిద్కియాగా పేరు పొందేవాడు. 21 సంవత్సరంలో రాజు అయ్యాడు. 11 సంవత్సరాల పరిపాలన. అతని కళ్ళ ముందు ఎన్నో ఘోరమైన విపత్తులు జరిగాయి. వాటిని చూసైనా కానీ బుద్ధి తెచ్చుకోలేదు, దేవునికి అనుసరించి బ్రతకలేదు. చివరికి రాజు దగ్గర ఉన్న అధికారాన్ని కూడా దుర్వినియోగపరిచాడు. ఎందుకంటే ఒక ప్రవక్తను హింసించడానికి అధిపతులు అందరూ కూడా ఒక పక్షంలో ఉన్నట్టయితే ఇది కాదు, ఇది తప్పు, సేవకుని హింసించొద్దు అని ఒక మాట కూడా సెలవిచ్చినట్టుగా మనకు కనిపించదు. నేను మీ పక్షంలో ఉన్నాడు, మీరు ఏదైనా చేసేసుకోవడానికి తను విడిచిపెట్టేశాడు. చివరికి తను కూడా తన కళ్ళ ముందే తన కుమారులు అర్థమైపోయారు. తన కళ్ళు కూడా భయపడ్డాయి. అతనితో పాటు అంతేకాదు, ఇతను ఏం చేశాడు? చెరులోనికి కొనుక్కోబడ్డాడు. అతను 11 సంవత్సరాల పరిపాలనకు తెరదిగిపోయింది పిల్లలు. బ్రతుకు కాలం అంతా కూడా అక్కడ దాసునిగానే బ్రతికి అటు చెరువులో ఉండి చనిపోతాడు అక్కడే. ఈ యూదారాజుల చరిత్రలో 20 మంది రాజుల చరిత్ర పిల్లలు. మరి మొట్టమొదటి రాజు నుంచి 20 మంది రాజుల గురించి మనం విన్నాం. అంతేకాదు ఇశ్రాయేలు రాజుల చరిత్ర 19 రాజుల గురించి కూడా మనం విన్నాం. విలువైన మాటలు దేవుడు ఈ రీతిగా మనం పరిశీలన చేసుకోవడానికి, ఆ అధ్యాయంలో మనం మాట్లాడుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యానికి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి విన్న మాటలు ప్రతిదీ కూడా మనం నెమరు వేసుకున్నాం పిల్లలు. ఈ మాటలు మరి వచ్చే వారం నుంచి మరి దశల వారీగా మరి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుకోవడానికి మనం సమయం ఇద్దాం. సహోదరులందరికీ కూడా ఒక్కొక్కరు కొన్ని మాటలు కొంతమంది రాజుల గురించి మాట్లాడతారు. దీని తర్వాత దాడులు ఏ రీతి జరిగాయి, విపత్తు యెరూషలేము మీద ఏమేమి జరిగిందో ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయి. ఇర్మియా గారితో దేవుడు మాట్లాడిన మాటలు, ఆ సందర్భంలో దేశంలో జరిగిన ప్రతి సంఘటన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. అంతేకాదు దాడి జరిగిన సంబట్లో ఎవరెవరు ఏ కాలంలో వెళ్ళబోయబడ్డారు, మరి ఏ రీతిగా దాడులు జరిగాయో మరి వచ్చే వారంలో మనం మాట్లాడుకుందాం పిల్లలు. మరి వచ్చే వారానికి సహోదరులందరూ కూడా సిద్ధపడతారు. మరి ఇశ్రాయేలు రాజుల నుంచి కొన్ని మాటలు మనం తర్వాత మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా యూదా రాజుల గురించి 20 మంది రాజుల గురించి ఒక్కొక్కరు కొన్ని మాటలు వచ్చే వారి నుంచి మాట్లాడుకుంటారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించింది కదా. దయచేసి లేచిన పిల్లలు ముందు ప్రార్థన చేసుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం.